నమస్కారం. నా పేరు కె వేణుమాధవ శర్మ. మనం ఈ రత్నాల గురించి ఆల్మోస్ట్ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాము. ఒక్కొక్క రత్నాల గురించి ఈరోజు మీకు పగడం గురించి వివరిస్తాను. అంటే ఈ పగడం యొక్క విశేషత ఏంటి, ఈ పగడాన్ని ఎవరు ధరించాలి, పగడం ధరించడం వల్ల మనకు ఎటువంటి లాభాలు కలుగుతాయి అన్నదాన్ని మనం క్షుణ్ణంగా ఈరోజు వివరణంగా చెప్పుకుందాం. ఈ పగడానికి అధిపతి కుజుడు. కుజుడు మేష వృశ్చిక రాశులకు అధిపతి. అలాగే ఈయనకు మకరం ఉచ్చస్థానం అవుతుంది, కర్కాటకం నీచస్థానం అవుతుంది అన్నమాట. కుజుడు ఎస్పెషలీ వివాహ కారకుడు, అంటే మంగళకారకుడు అని కూడా చెప్పచ్చు. అంటే ఇక్కడ శుక్రుడు ఆధిపత్యం ఉంటుంది, కానీ ఎక్కువ ఆ వివాహానికి సంబంధించినటువంటి పట్టు కానీ ఆ వివాహం జరిపించడంలో ఒక కీలక పాత్ర కుజుడు పోషిస్తాడు. మరి అలాగే ఈ కుజుడు యొక్క రత్నము పగడం. ఇది మనకు ఇటలీ అండ్ జపాన్, ఈ రెండు కంట్రీస్లో అద్భుతమైనటువంటి మైన్స్లో ఇవి మనకు దొరుకుతాయి. ఈ ఎన్ని క్యారెట్లు ధరించాలి, ఎవరు ధరించాలి అన్నటువంటి విషయాన్ని మనం చూస్తే, ఎవరికైనా వైవాహిక జీవితాల్లో కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఒకటి, నేను ఎందుకు అప్పుడే చెప్పాను మీకు ఇది వైవాహికానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటే, ఎవరి జాతకములోనైనా కుజదోషం ఉంది అంటే మరొకరి జాతకంలో ఖచ్చితంగా ఆ దోషం ఉండి తీరాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది అన్నట్టు ఈ కుజదోషానికి ఎటువంటి పరిష్కారాలు లేదు. యాక్చువల్లీ ఏదో మేము యాగాలు చేస్తాం, హోమాలు చేస్తాం అని చెప్పచ్చును, కానీ దాని తీవ్రత అనేది ఉండే ఉంటుంది. దానికి అద్భుతమైనటువంటి పరిష్కారం ఏది అంటే, కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్నటువంటి అమ్మాయిలకి అబ్బాయిలని ఇచ్చి వివాహం చేయడమే దానికి సరైనటువంటి పరిష్కార మార్గం. ఇక ఈ కుజదోషము ఒకరికి ఉండి మరొకరికి లేకుంటే దాని ప్రభావితం ఎలా ఉంటుంది అంటే, అక్కడే వివాహం అయిన తక్షణం వాళ్ళ యొక్క కలయిక ద్వారా సరైనటువంటి అవగాహన ఇద్దరిలో ఉండదు. రెండవది డైవర్స్ అయిపోవడము, లేదంటే కొన్ని దుర్మరణాలు చెందడము, లేదంటే రోగ రుణ విపరీతమైనటువంటి ఆ వరుడు అబ్బాయి అప్పుల పాలైపోవడము, లేదంటే భార్యను వదిలి భర్త వెళ్ళిపోవడము. ఒకవేళ భర్తకు ఉండి భార్యకు లేదనుకోండి, భార్య ఇతన్ని వదిలి వెళ్ళిపోవడము, అంటే డైవర్స్ దాకా వెళ్ళిపోవడము. రకరకాలైనటువంటి ఇబ్బందులు ఈ కుజదోషం వల్ల కలుగుతూ ఉంటాయి. కుజదోషానికి పరిష్కారం అయితే ఒకరికి ఉండి మరొకరికి ఉండకూడదు. ఖచ్చితంగా ఇద్దరికి ఉండాలి, లేదా ఇద్దరికి కుజదోషం ఉండకూడదు. ఇది కుజుడి యొక్క జాతకంలో ప్రభావితం ఉంటుంది. ఇక ఈ పగడాన్ని ఎవరు ధరించాలి అన్నప్పుడు మనము ఆలోచిస్తే, ఈ పగడాన్ని మేష వృశ్చిక రాశి వాళ్ళు కూడా ధరించవచ్చు. రెండోది, కొన్ని లగ్నాలకి యోగకారకుడై ఉంటాడు కుజుడు, అలాంటి వాళ్ళు కూడా ధరించవచ్చు. రెండోది, యోగకారకుడైనటువంటి కుజుడు బలహీనపడినప్పుడు, ఏదైనా 6, 8, 12 ఇలాంటి స్థానాల్లో ఆయన ఉండి ఇచ్చేటువంటి యోగాన్ని ఇవ్వకుండా ఉన్నప్పుడు ఈ యొక్క అంగారక రత్నాన్ని, అంటే పగడాన్ని ధరించవచ్చు. ఇక పగడం ఏ వేలుకు ధరించాలి, ఏ మోతాదులో ధరించాలి అన్నప్పుడు చూస్తే, ఇది కూడా రింగ్ ఫింగర్కి ధరించాలి, ఉంగరపు వేలుకు ధరించాలి. కనీసం ఇది త్రిభుజాకారంలో కూడా మనకు లభ్యం ఉంటుంది. ఈ త్రిభుజాకారం యొక్క పగడాన్ని ధరించవచ్చు, లేదా మామూలుగా ఉండేటువంటి ఓవల్ షేప్స్లో, ఇట్లాంటి షేప్స్లో ఉంటాయి, వీటిని కూడా ధరించవచ్చు. కనీసం 4 క్యారెట్ల పైన ఉన్నటువంటి పగడాన్ని ధరించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాన్ని కలుగుతుంది. రెండవది,
ఈ కుజుని యొక్క కారకత్వంలో ప్రధానమైనటువంటి అంశాలు రెండు ఉంటాయి. ఇవి రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ పగడాన్ని ధరించినట్లయితే వీళ్ళకు అద్భుతమైనటువంటి యోగం వరిస్తుంది. దినదినంగా క్రమక్రమంగా వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్లో మంచి అభివృద్ధి చెందుతారు. ఇక క్యాటరింగ్ అంటే ఈ హోటల్ మేనేజ్మెంట్స్ కానీ, క్యాటర్స్ చేసేవాళ్ళు కానీ, హోటల్స్ వ్యాపారం, హోటల్స్లో యాజమాన్యంలో ఉండేవాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళకు జాతకంలో కుజుడు కొంచెం పరోక్షంగా దెబ్బతిన్నట్లయితే జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎవరంటే వాళ్ళు ఈ పగడాన్ని ధరించడానికి వెళ్ళకూడదు. ఈ పగడం అన్నది కొన్ని సందర్భాలలో మారకత్వం కూడా చేసేస్తుంది. మనిషిని ఉండపల్లంగా యాక్సిడెంట్ అయిపోవడము, ఇట్లాంటివి కూడా దుష్పరిణామాలు కూడా ఉంటాయి. ఈ పగడాన్ని ధరించేటప్పుడు క్షుణ్ణంగా దాన్ని జాతకులకు చూపించి ఈ పగడం మనం ధరించచ్చా ధరించకూడదా, అంటే ఏదో స్త్రీలు చిన్న చిన్న పగడాలు ఏదో మాంగళ్యాలకు వేసుకుంటారు, అది ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదు. కానీ మనం రింగుకి పెట్టుకున్నప్పుడు దాన్ని క్లీన్గా దాన్ని అబ్జర్వ్ చేసి ఏ మోతాదులో పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి అన్నదాన్ని జాతకుని యొక్క పరిశోధనలో దాన్ని ధరించడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు కానీ, క్యాటరింగ్ చేసేవాళ్ళు కానీ, లేదంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ, వీరందరూ కూడా అద్భుతంగా ఈ యొక్క పగడాన్ని ధరించవచ్చు. ఈ పగడం ధరించడం వల్ల ఇన్ని విశేషమైనటువంటి లాభాలు కలుగుతాయి. సర్వే జనా సుఖినో భవంతు.